సమాజంలో ఆదరణకు నోచుకోక ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మందిని నియమించింది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు విభాగాల్లోని ట్రాన్స్జెండర్లకు అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్స్ ను వాలంటీర్లుగా నియమించే చారిత్రక నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో 3000 మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఉపాధి అవకాశాలు కల్పించనుంది. అయితే 44 మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు డిసెంబర్ 2024లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా చేరారు. వారికి 10 రోజుల శిక్షణ, నెలవారీ స్టైఫండ్, ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించారు. మే 14న బల్దియా కార్యాలయంలో ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు అధికారులు. జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ట్రాన్స్జెండర్లను నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పార్కులు, గ్రౌండ్స్, వాటర్ బోర్డు రిజర్వాయర్స్లకు సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్స్ గా నియమించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేసి ఉపాధి వివరాలను ట్రాన్స్జెండర్స్ కు తెలిపారు అధికారులు. తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ట్రాన్స్జెండర్స్.